ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా విద్యాధికారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలలో అధిక ఫీజులను నియంత్రించాలని అదేవిధంగా ప్రభుత్వ జీవోలను పట్టించుకోకుండా పుస్తకాలు మరియు యూనిఫామ్లను ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ధరలకు అమ్ముతున్నారని వాటిని అమ్మకుండా చర్యలు తీసుకోవాలని లేని ఎడల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిల్లా విద్యాధికారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు దామ భూమేష్, బొడ్డు నరేష్, పట్టణ అధ్యక్షులు కత్తి నవీన్, ప్రధాన కార్యదర్శి లింగయ్య, మామిడ మండల అధ్యక్షుడు రత్నయ్య తదితరులు పాల్గొన్నారు। రోజు నిర్మల్ జిల్లాలో ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో ఆ ప్రైవేట్ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల వద్ద యూనిఫామ్ ఫీజులు, అదేవిధంగా వారికి పుస్తకాల ఫీజులు, అదేవిధంగా అధిక మొత్తంలో ఫీజుల్ని వసూలు చేయడాన్ని నియంత్రించాలని చెప్పేసి డిఈఓ గారిని కలిసి కూడా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం తరఫున వినతి పత్రం అందజేయడం జరిగింది। తప్పకుండా ప్రైవేట్ పాఠశాలలను డిఈఓ గారు సందర్శించి ఫీజుల నియంత్రణ చేపట్టాలని, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక ఫీజుల్ని వసూలు చేయకుండా నియంత్రణ చేయాలని మేము తెలియజేసుకుంటూ, లేని ఎడల తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం తరఫున కార్యాచరణను రూపొందించి తగు చర్యలు తీసుకుంటామని మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు। జై భీమ్।